కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతి అందరినీ ప్రశాంతంగా చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొడవలూరి మండలం కమ్మపాలెం పంచాయతీలో వైసీపీని వీడి టీడీపీలోకి బెల్లం వెంకయ్య అతని అనుచరులు టీడీపీ పార్టీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని మంచి వ్యక్తిత్వం ఉన్న పార్టీలోకి ఆ దేవుడే తనని పంపించారన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను అమలు చేస్తారని తెలిపారు. వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేస్తున్న స్టేజ్. ఈ రోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల, న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దోవ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు, అది జనం కాదు. సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి, అదే విధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అదే విధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ, నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం, మంచి ప్రజలున్నారు, గొప్ప వ్యక్తులున్నారు, ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ. అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి.